స్ట్రెస్ ఇంటర్వ్యూ అంటే మీరు స్ట్రెస్‌లో గూడా ప్రాపర్‌గా ఆన్సర్ జేస్తారా? మీరు స్ట్రెస్‌లో కూడా ఎక్కువగా ఆవేశపడకుండా కామ్ మైండ్‌తో ఉంటారా? లేదా? అనేది టెస్ట్ జేయడమే స్ట్రెస్ ఇంటర్వ్యూ. సో, చాలా మట్టుకు చాలామంది ఇంటర్వ్యూయర్స్ మీకు మీ ఇగో టెస్ట్ చేసినట్టు లేదా మీరు మాట్లాడుతుంటే వినకుండా లేకపోతే అగ్రెసివ్ టోన్‌లో మాట్లాడడం గానీ, లేకపోతే ప్రతి క్వెషన్‌ని మళ్ళీ మళ్ళీ అదే క్వెషన్ అడగడం, ఇట్లా చాలా రకాలుగా మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. సో, అట్లాంటి టైంలోనే మీరు చాలా జాగ్రత్తగుండాలి. ఎందుకంటే ఒక క్యాండిడేట్ నచ్చి ఇంకొంచెం టెస్ట్ చేయాలని అన్నప్పుడు మాత్రం కొంచెం స్ట్రెస్ ఇంటర్వ్యూ చేయాల్సొస్తుంది. ఆ టైంలో మీరు ఇన్‌కేస్ మీ యొక్క కూల్‌ని మీరు వదిలేస్తే మాత్రం మీరు రిజెక్ట్ అవ్వడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో, వాళ్ళు ఏదన్నా ఇది మీ ఈగోకి టెస్ట్ కాదు. ఇది జస్ట్ స్ట్రెస్ ఇంటర్వ్యూ అని అనుకోని మీరు మామూలుగా ఎలా ఆన్సర్ చేస్తారో స్మైల్‌తో అలానే చేయండి. సో, ఈ స్ట్రెస్ ఇంటర్వ్యూలో పాస్ అయిన వాళ్ళు యూజువల్‌గా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, వెనెవర్ యూ ఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ఇంటర్వ్యూ, ఇన్ కేస్ వాళ్ళు అన్నెసెసరీగా మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తే, లేకపోతే అన్నెసెసరీగా ఒకటే క్వెషన్ మళ్ళీ మళ్ళీ అడగడం కానీ, అన్నెసెసరీగా మీతో టోన్ సరిగా లేకుండా మాట్లాడడం, ఇవన్నీ చేసినప్పుడైతే అది స్ట్రెస్ ఇంటర్వ్యూ అని గుర్తుపట్టండి. దానికి ప్రకారం స్మైల్‌తో మంచిగా ఆన్సర్ ఇవ్వండి. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. హోప్ దిస్ హెల్ప్స్. ఆల్ ది బెస్ట్.